హనుమకొండ వేయి స్తంభాల గుడిలో నేటి నుండి జరిగే బతుకమ్మ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. చారిత్రక కట్టడం ఆలయం కావడంతో ఈసారి జరిగే బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ ఆడే ప్రదేశాన్ని రంగవల్లులతో అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల కాంతుల్లో మహిళలు బతుకమ్మ ఆడే విధంగా ఏర్పాటు చేశారు. బతుకమ్మ వేడుకలను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక బతుకమ్మ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. నేటి నుండి జరిగే బతుకమ్మ వేడుకలకు ఓరుగల్లు నగరం అయితే ముస్తాబైంది. తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రముఖ చారిత్రకత కలిగినటువంటి వేయి స్తంభాల ఆలయంలో ఇటు నలుగురు మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఇటు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా కూడా ఇటు ప్రారంభించనున్నారు. మొత్తంగా కూడా ఈ యొక్క వేడుకలకు కూడా ప్రభుత్వం నుండి కూడా నలుగురు మంత్రులు కూడా ఇటు వేయి స్తంభాల గుడికి ఆలయానికి రావడంతో పాటు ఇటు వేడుకలను ప్రారంభించడమే కాకుండా ఇటు ఆ వేడుకలను కూడా తిలకించనున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా వేయి స్తంభాల ఆలయ ప్రధాన అర్చకులు మణికంఠ అయ్యగారు మనతో ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ 9 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ముఖ్యంగా ఇటు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కూడా నలుగురు మంత్రులు కూడా వేయి స్తంభాల ఆలయానికి రాబోతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారో వారితో మాట్లాడదాం. చెప్పండి, బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల ఆత్మగౌరవంగా పిలుచుకునే బతుకమ్మ, ఇది ఒక పూల జాతర. ఈ జాతరకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా ముందుగా ఎవరైతే ఈ ఛానల్ని వీక్షిస్తున్నారో వారి యాజమాన్యానికి, దాంతోపాటు ప్రజానీకానికి కూడా ఎంగిలిపూల బతుకమ్మ, రాబోయే సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం అంటేనే చరిత్ర కలిగింది. చరిత్ర అంటే వరంగల్ జిల్లా అంటే వేయి స్తంభాల దేవాలయం. వేయి స్తంభాల దేవాలయం అంటే ఎంగిలిపూల బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ అనేది వేయి స్తంభాల దేవాలయంలో చేతి ఆడించి కాలు కలిపిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆడుతుందనేది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. దానికి అనుగుణంగానే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎంగిలిపూల బతుకమ్మ చేస్తారు. కానీ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఎక్కువగా గౌరవం ఇచ్చి, ఎందుకంటే పూర్వం నుంచి కూడా మనం చూస్తున్నట్టుగా అయితే మహిళలకు ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో ఎక్కువగా ఉండి చాలా పథకాలు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈసారి బతుకమ్మ కూడా ప్రాచీనమైనటువంటి దేవాలయాలకి బతుకమ్మకు ముడిపెట్టడం జరిగింది. ఆచారానికి, మన సాంప్రదాయానికి ముడిపెట్టడం జరిగింది. ఈ ఎవరైతే నిర్ణయం తీసుకున్నామో ఇది చాలా సముచితమైనటువంటిది. వాళ్ళని నిజంగా కూడా మనం అభినందించాలి. ఎందుకు అంటే ఎక్కడైతే ఆచారం మొదలవుతుందంటే అది దేవాలయమే. మన ఎటువంటి ఆలోచన ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఎటువంటి వాళ్ళైనా కానీ దేవాలయంకి వస్తే ఒక నమస్కారం చేయాలి. దాంతోపాటు మన ఒక చెడు యొక్క ఆలోచన పోవాలనేది ఆలోచన ఉంటుంది. దాని విధంగానే బతుకమ్మ అనేది ఈ కాలంలో చాలామైనటువంటి వివిధ రకాలుగా అనాచారంగా జరుగుతుంది. అనాచారము అంటే ఏంటంటే చెప్పులు వేసుకోవడం అనుకోండి, లేదా డీజే పాటలే అనుకోండి, ఇంకా చాలా జరుగుతున్నాయి. అటువంటి కాకుండా దేవాలయంలో ఒక భక్తి భావంతో ఉంటారు, పాట పాడతాడు. దాంతోపాటు అమ్మవారి అంటే గౌరమ్మ స్వరూపము. మన ఇంట్లోనేమో దీపం పెట్టి పూజ చేసి అగరవతులు పెట్టి నైవేద్యం పెట్టి ఇంటికి రాగానే చెప్పులతో తీసుకొస్తే అది సాంప్రదాయం కాదు. అటువంటి సంస్కృతికి అలాగే మన భావితరాలకు కూడా అందించాలి. రేపటి రోజున పిల్లలకి ఏం చెప్తాం? కాబట్టి అటువంటి ఒక మంచి ఉద్దేశంతో దేవాలయాలకి అలాగే బతుకమ్మ ముడిపెట్టి ఈరోజు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం కూడా సుమారు 3 లక్షల మందితోని పెద్ద ఎత్తున ఈసారి ఎంగిలిపూల బతుకమ్మ మన వేయి స్తంభాల వేదికగా అట్టహాసంగా ప్రారంభమవుతున్నది. దానికి ఎటువంటి సంశయం లేదు. అదేవిధంగా ఎంగిలిపూల బతుకమ్మ నుంచి ప్రారంభించి 29వ తారీఖు, ఈసారి ఏంటంటే ప్రతిసారి 9 రోజులు ఆడాలి కదా, ఈసారి ఎందుకు తక్కువగా ఆడుతున్నాము అంటే ఈసారి 2 తిథులు కలిసి రావడం జరుగుతుంది. అందుకనే 30 తారీఖు అని కొంతమంది చేస్తున్నారు. 30 తారీఖు కాదు, 29 తారీఖే సద్దుల బతుకమ్మ చేసుకోవాలి. అలాగే ఈరోజు కూడా సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనబడదు. అమ్మవారు పుష్పగౌరి రూపంలో 21 పూలతో పూజ చేసేటటువంటిదే బతుకమ్మ. అదొక శ్రీచక్ర స్వరూపం అమ్మవారు. కాబట్టి దాన్ని మీరు ఎటువంటి సంశయం లేకుండా నిర్భయంగా ఆడుకోండి. అసలు బతుకమ్మ అంటే దేని గురించి? మన సౌభాగ్యము, మన సంతతి, మన భావితరాలంతా కూడా బాగుండాలని అమ్మవారిని కూడా కొలవడం జరుగుతుంది. దానికి వేయి స్తంభాల దేవాలయం వేదిక అనేది మీరు అనుకుంటున్నారు, కానీ శివుని దగ్గర ఆడడం అనేది మనకు సాంప్రదాయం. మొదటి రోజు శివుని దగ్గరనే ఆడాలి. ఎందుకంటే గౌరమ్మ అంటే అమ్మవారి యొక్క శివుని యొక్క పత్ని. మన దగ్గర కూడా శ్రీచక్ర మీద శివలింగం. కాబట్టి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలని మన దగ్గర మొదటి నుంచి కూడా ఆడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కూడా నలుగురు మంత్రులు రాబోతున్నారు. ఎన్ని గంటలకు ఈ బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేసారు భక్తులకు అసౌకర్యం కలగకుండా?
ముఖ్యంగా ఏంటంటే వారు ఎవరైతే మంత్రులు వస్తున్నారో వారు 6:30 ప్రాంతంలో వస్తారనేది మనకు తెలిసడం జరిగింది. కాకపోతే భక్తులు 4 గంటల నుంచే రావడం జరుగుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఇది 1000 స్తంభాల దేవాలయం ఎంగిలిపూల బతుకమ్మకు వేదిక కాబట్టి ఎవరిని మనం పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమ్మక్క జాతర అయిందంటే అక్కడ రావడం అనే వాళ్ళ ఆనవాయితీ. శివరాత్రి కాగానే శివుని దగ్గర రావడం ఆనవాయితీ. అట్లాగే ఎంగిలిపూల బతుకమ్మనే జనాలలో వరంగల్ జిల్లా ప్రజానికంగా మొదటి నుంచి పడిపోయినటువంటిది కాబట్టి స్థానికంగా వాళ్ళు వస్తున్నారు. దాని గురించి ఏర్పాట్లు మాత్రం 10 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఆ 10 రోజుల నుంచి కూడా కలెక్టర్ గారు కూడా రావడం కానీ, ప్రత్యేక చొరవ చూపించడం కానీ, ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కూడా రావడం కానీ, ఇప్పుడు సుమారు 250 మంది మహిళా పోలీసులను పెట్టడం జరిగింది ఈరోజు. దాంతోపాటు వచ్చినటువంటి మహిళలకు ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఏంటంటే అది సదుపాయం కాకుండా, ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా క్లీనింగ్, ఎందుకంటే పుష్పాలు పడుతూ ఉంటాయి, అది ఎవరు కూడా తొక్కుల్లో దొక్కకుండా ఉండడానికి. దాంతోపాటు వచ్చినటువంటి ఎవరికైనా ఉపవాసాలు ఉంటారు, ఎవరు పెద్దరామవాస్య పెద్దలకు బియ్యం ఇచ్చినటువంటి సంప్రదాయం ఉంటాయి కాబట్టి వారికి ఉన్నటువంటి నీళ్ళ సముదాయం కానీ, వారికి ఎటువంటి వైద్య సమస్యలు ఉన్న వైద్య రంగాలు కానీ, దాంతోపాటు ఏమిటంటే వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ నిర్మాణం కానీ, విద్యుత్ అలంకరణ కానీ ఇటువంటి ఎన్నో కూడా ఇక్కడ అందరి సమన్వయంతో పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరుగుతుంది. మొత్తంగా కూడా నేటి నుంచి జరుగుతున్న ఈ యొక్క పూల జాతరకు సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలిసారిగా చారిత్రక దేవాలయం అయినటువంటి 1000 స్తంభాల ఆలయంలో కూడా ఇటు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించిన 4 మంత్రుల ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క బతుకమ్మ వేడుకలను అయితే ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇటు ఆలయ అధికారులతో పాటు ఇటు ఎండల్మెంట్ ఇటు జిల్లాకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఈ భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా ఇటు భారీ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కూడా ఇటు కార్యక్రమాలు ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే సాయంత్రం పూట కూడా ఇటు వెలుగుల విరజిల్లే విధంగా కూడా భారీగా అయితే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సంస్కృతికి సాంప్రదాయాలు ఉట్టిపడమే కాకుండా ఇటు డీజే బతుకమ్మ పాటలతో పాటు ఇటు నృత్యాలు చేసే విధంగా కూడా ఇటు ఏర్పాటు చేశారు. ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి మంత్రులు కూడా ఇటు ఏదైతే బతుకమ్మ వేడుకలను ప్రారంభించడమే కాకుండా బతుకమ్మ వేడుకలను తిలకించేందుకు కూడా ఇక్కడ ఒక వేదికను అయితే ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా కూడా ఇటు బతుకమ్మ వేడుకలకు సంబంధించి అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, 1000 స్తంభాల గుడి ఆలయం నుండి.